ఇప్పుడొచ్చే లేటెస్ట్ కార్స్‌లో అంటే మెయిన్‌గా టాప్ ఎండ్ కార్స్‌లో అడాస్ ఫీచర్స్ అనేది మనం జూస్తున్నాం. సో, అడాస్ అంటే ఏందంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అనమాట. సో, దీంట్లో మనకు చాలా లెవెల్స్ అయితే ఉంటాయి. లైక్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇలా మనకు చాలా లెవెల్స్ అయితే ఉంటాయి. సో, మరి మాక్సిమం మనం బడ్జెట్ కార్స్‌లో లెవెల్ 2 అయితే చూస్తున్నాం మనము. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే మన డ్రైవింగ్‌ని ఈజీగా అండ్ అలానే కంఫర్టబుల్‌గా అయితే చేస్తుందనమాట. అండ్ అలానే సేఫర్‌గా గూడా. సో, మరి దీనిలో ఉండే టాప్ ఫీచర్స్ ఏందంటే ఎమర్జెన్సీ బ్రేకింగ్ గాని, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ గాని ఇలా మనకు చాలా మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ నేను మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నా. సో, అదేందంటే ఎవరైతే అడాస్ ఫీచర్స్ ఉన్న కార్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అడాస్‌ని కంప్లీట్‌గా స్టడీ చేయండి. అంటే అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఏ కండిషన్స్‌లో మనం దీన్ని కంప్లీట్‌గా యూజ్ చేయొచ్చు? ఏ కండిషన్స్‌లో అడాస్‌ని అవాయిడ్ చేయొచ్చు? ఇలా మీరు పూర్తిగా అడాస్ సిస్టమ్ గురించి అయితే కంపల్సరీగా తెలుసుకోండి. మీరు అడాస్ ఫీచర్స్ గురించి తెలుసుకోకుండా అడాస్ సిస్టమ్ ఉన్న కార్ అయితే నడపకండి. సో, మరి నేను ఈ మాట ఎందుకోసం చెప్తున్నానంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్ మీకు ఎలా ఉంటాయో తెలుసనమాట. మన వాళ్ళ డ్రైవింగ్ కూడా ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసనమాట. అంటే ఎవడు ఎటు నుంచి వస్తాడో తెలవదు. ఏ ఆవు ఎటు నుంచి వస్తదో తెలవదు. ఏ కుక్క ఎటు నుంచి వస్తదో తెలీదనమాట. సో, దానివల్ల ఏందంటే అడాస్‌కి అనేది చాలా కన్‌ఫ్యూజన్ అయితే అవుతుందనమాట. సో, దానివల్ల ఏమవుతుంది సడెన్‌గా ఏమైనా కుక్క వచ్చినా కూడా ఎమర్జెన్సీ బ్రేక్ అయితే వేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఎనికిల ఉన్నోనికి కంట్రోల్ గాక మన కార్ ఎనకాల నుంచి వచ్చి గుద్దే అవకాశం అయితే ఉందనమాట. సో, దానివల్ల నేనేం చెప్తున్నానంటే అడాస్ గురించి మీరు పూర్తిగా అయితే అవగాహన తెచ్చుకోండి. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏందంటే అడాస్ మీద మనము కంప్లీట్‌గా అయితే ఆధారపడొద్దనమాట. సో, అదేంటంటే జస్ట్ మనకు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో యూజ్ అవుతుంది గానీ దాని మీద మాత్రం మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారపడొద్దు.